తమ్మినేని సీతారాం మాజీ స్పీకర్ అంటే ఒక రాజ్యాంగబద్ధ పదవిని నిర్వహించినటువంటి వ్యక్తి. పేరుకే రాజ్యాంగబద్ధ పదవి. ఆ మహానుభావుడు కూడా అంతే. నాకు పార్టీయే ముఖ్యం. స్పీకర్గా ఉండి పార్టీ కార్యక్రమాల్లో పబ్లిక్గా పాల్గొని పార్టీని భుజాన్ని వేసుకుని తిరిగినటువంటి చూసాం. నాకు మా నాయకుడి తర్వాతే ఈ రాజ్యాంగ పదవి అని కూడా ఓపెన్గా చెప్పిన. మరి అలాంటప్పుడు ఎందుకు తీసుకుంటాం పోస్టు? ఆ పోస్టుకి చైర్కి నీ 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 దృష్టిలో విలువ లేనప్పుడు ఎందుకు? జనాలందరికీ దాని మీద చాలా విలువ ఉంది. సో అదే ఒక పాయింట్ గుర్తు చేసుకోవాలి. ఇంత పెద్ద బొట్లు పెట్టుకొని అసలు నీతి సూక్తులు భలే వల్లి వేస్తుంటాడు ఆయన. కట్ చేస్తే ఒకవేళ ఇది ఆరోపణ అని అనుకుందాం సార్, మీరు కూడా మా వాళ్ళు చెప్తుంటారుగా ఇది ఇంకా ఆరోపణలే కదా ఇవన్నీ ప్రూవ్ చేయాలని. మరి పారిపోవాల్సిన అవసరం ఏంటి? నీ తప్పేం లేనప్పుడు. ఇది మామూలు సివిల్ కేసే కదా. నిన్నేమి ఇప్పుడు పట్టుకొని నిన్ను నీ కొడుకుని అందరిని ఉరిదీరుగా వచ్చిన ఆరోపణలు ఫేస్ చేసి మిగిలిన వాళ్ళందరిని అరెస్ట్ చేశారు. ఈ కుటుంబం ఒక్కటే మాత్రం స్కైవింగ్ ఆఫ్ అంటున్నారు, అంటే పరారీ అబ్స్కాండింగ్ అంటున్నారు. లేదంటే కనుక ఏమైనా యాత్రలు ఏమైనా చేపట్టేమో తెలియదు. అదే పోలీసులు సహకరించి నా తప్పు ఉందో లేదా లేదో ఏదో ఒకటి చేయాలి కదా. అందులోనూ అంత పెద్ద పదవిని అలంకరించినటువంటి వ్యక్తి. ఎలా చూడాలి సార్? ఇప్పుడు వరకు వస్తున్నటువంటి ఆరోపణలు ఏకంగా ఎక్కడో ఒడిస్సాలో ఉన్న ఆవిడ్ని తీసుకొచ్చారంట. ఇక్కడ ఉన్న అతన్ని ఓనర్ని చంపేసి చచ్చిపోయినట్టుగా చూపించి వేరే వాళ్ళని వారసులుగా చూపించి, సో ఎప్పుడైతే ప్రహరీ కూడా కడుతున్నారో అప్పుడు హైదరాబాద్లో ఉంటున్నటువంటి అసలు వారసులు వచ్చి అడ్డంపడి కేసులు పెట్టి సీఎంఓ కూడా రిపోర్ట్ చేస్తే కానీ ఇది వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి లేదు సార్. ఇప్పుడు రాజ్యాంగ పదవులైనటువంటి స్పీకరు లేదా గవర్నరు ఇట్లాంటి ఉన్నత పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు లేదా కొంతమంది న్యాయమూర్తులు కూడా ఎలాంటి అవాంఛనీయమైనటువంటి చర్యలకు పాల్పడుతున్నారో ఇటీవల కాలంలో మనం చూసాం. ఒక గవర్నరు రాజ్భవన్ ని ఏ విధంగా ఉపయోగించుకున్నాడో హైదరాబాద్ లో అందరికీ తెలిసిందే. అందువలన ఇట్లాంటి పదవులకి నామినేట్ అయ్యేవాళ్ళు లేదా ఎన్నికయ్యేటువంటి వాళ్ళు మన సమాజానికి ప్రతిబింబంగా ఉంటున్నారు కనుక గొంగట్లో అన్నం తింటూ వెంట్రుకల గురించి మాట్లాడుకున్నట్టుగా కనిపిస్తా ఉంది. ఇది సివిల్ కేసు, ఆధారాలు కూడా డెఫినెట్ గా ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. అందువలన చట్టాన్ని అందరికీ వర్తింపజేసినట్టుగానే తమ్మినేని సీతారాంకి లేదా ఆయన కుటుంబ సభ్యులకు కూడా వర్తింపజేయాలి. అదేవిధంగా మిగిలినటువంటి వాళ్ళని కూడా రిమాండ్కి పంపించారంటున్నారు. వీళ్ళకి కూడా అదే విధమైనటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి తప్ప వీళ్ళకి ప్రత్యేకమైనటువంటి బహుశా నేను అనుకోవటం యాంటిసిపేటరీ బెయిల్స్ లేకపోతే ఇట్లాంటివి తెచ్చుకోవడానికి తప్పించుకున్నట్టుగా చెప్తున్నారేమో అని అనిపిస్తా ఉంది. ఏమైనప్పటికీ ఇది ఒక సంచలనమైనటువంటి విషయం. ఇది తన పదవిని లేదా అధికారాన్ని దుర్వినియోగం చేసి ఇటువంటి అక్రమానికి పాల్పడ్డాడని చెప్తున్నారు కనుక ఇది ఒక స్పష్టమైనటువంటి కేసు. ఇటువంటిది మరి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కావచ్చు లేదా చంద్రబాబు నాయుడు గారి హయాంలో కావచ్చు, ఇలా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరెన్ని అక్రమాలకు ఎట్లా పాల్పడ్డారు అనేటువంటిది ఇంకా ఇట్లాంటి వివరాలన్నీ వెలుగులోకి వస్తే ఎవరి బండారం ఏమిటో కూడా తెలుస్తుంది. అందువలన అధికారాన్ని దుర్వినియోగం చేయడంలో లేకపోతే అక్రమ సంపాదన విషయంలో, ముఖ్యంగా భూ కబ్జాల విషయంలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు మనం చూస్తున్నాం. 2 తెలుగు రాష్ట్రాల్లో భూముల విలువలు బాగా పెరిగిన తర్వాత ఇలాంటి అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. ఇది తీవ్రంగా గర్హించాల్సినటువంటి చర్య. మరి జగన్మోహన్ రెడ్డి గారు తమ పార్టీ నేతకు సంబంధించి ఇంతవరకు ఏమైనా స్పందించినట్టు ఎక్కడ మీడియాలో రాలేదు. ఏమైనప్పటికీ ఇట్లాంటి భూ కబ్జాదారుల మీద అందులోనూ ఫేక్ డాక్యుమెంట్స్ బతుకున్నటువంటి వాళ్ళని చనిపోయినట్టు సృష్టించి లేని వారసుల్ని వేరే వాళ్ళని వారసులుగా చూపించడం అనేటువంటిది అనేక విధాలుగా కూడా ఇది మోసం. అందుకని అందుకు సహకరించినటువంటి వాళ్ళు, మొత్తం అధికార యంత్రాంగం వాళ్ళు, సర్టిఫికెట్ ఇచ్చినటువంటి వాళ్ళు, దానికి ఫెసిలిటేట్ చేసినటువంటి వాళ్ళు, వీళ్ళందరినీ కూడా శిక్షించాలి.
ముందు అటువంటి అధికారులు ఎవరైనా ఉంటే, ప్రభుత్వ సిబ్బంది ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయాలనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. కరెక్ట్లీ సార్. శ్రీకాంత్ గారు,